బీఆర్ఎస్ కు షాకులు తగులుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి చాలా మంది పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు. గతంలో కూడా ఇలాగే కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది నేతలు బీఆర్ఎస్ లో చేరినట్లు ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుంది. దీంతో బీఆర్ఎస్ కు మింగుడు పడడం లేదు. ఆనాడు తమదే సరైన పార్టీ అని ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితిని విమర్శించుకుంటుంది. తాజాగా మరో వికెట్ పడబోతుంది. బీఆర్ఎస్ సీనియర్ నేత కేసీఆర్ కు సన్నిహితుడు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో బీఆర్ఎస్ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. సొంత పార్టీ నేతలు ఇలా క్యూ కట్టడం వారిని వేధిస్తుంది. రాను రాను పార్టీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఉందని తెగ బాధపడుతున్నారు. అయితే ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాలని భావిస్తుంది. కానీ అందుకు సరైన మార్గం ఏంటని ఆరా తీస్తుంది. అయితే మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం. అయితే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెదక్ సీటు ఇస్తామని చెప్పి ఇప్పుడు వెంకట్రామిరెడ్డికి ఇవ్వడంతో కినుక వహించిన మదన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారని తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల తర్వాత మొత్తం ఖాళీ అవుతుందంటున్నారు. అయితే పార్టీలో ముఖ్య నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీంతోనే బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతుంది. కాంగ్రెస్ లో చేరితేనైనా కనీసం నామినేటెడ్ పోస్టులైనా వస్తాయని చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారని అందరూ అనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో పార్టీ నేతల్లో భయం పట్టుకుంది. వారిని వెళ్లకుండా చేయడంలో వారికి ఆత్మస్థైర్యం నింపాలని చూస్తున్నారు. అయితే బీఆర్ఎస్ తోనే భవిష్యత్తు ఉందని చెప్పేందుకు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వారిలో ధైర్యం నింపాలని చూస్తున్నారు. అయితే దీనికోసం పలు చర్యలు కూడా తీసుకుంటున్నారు.